యెస్ ట్రేడర్స్, ఈ వీక్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయమని చెప్పాను. ఒకసారి ఎనలైజ్ చూద్దాము. వీక్ కంప్లీట్ అయింది. మన కొత్త లెవెల్స్ ఏ విధంగా పనిచేశాయి, మనకి ఏ విధంగా ఎంట్రీస్ దొరికాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూడండి. ఈ వీడియో ఒక లెర్నింగ్ పాయింట్కి మనకి చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మనం తీసుకుంటున్న లెవెల్స్ అనేవి మార్కెట్ని మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి, అసలు మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుంది అనే దానికి ఈ ఫిబోనాసి టూల్ ద్వారా తీసుకుంటున్న మనం లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి అని నేను లాస్ట్ వీక్ చెప్పాను. వీక్ అయిన తర్వాత కామెంట్ చేయమన్నాను. మనకి మార్కెట్ స్ట్రక్చర్ని ఎలా గుర్తు చేస్తుంది అనేది ఒకసారి చూసి చెప్పమన్నాను. మనం ఒకసారి వీడియో చూద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత మళ్ళీ కామెంట్ చేయండి కావాలంటే. చూడండి, మనం లెవెల్స్ తీసుకున్నాం బిఫోర్ లాస్ట్ మండే బిఫోర్ తీసుకున్నాం, ఫ్రైడే అయిపోయిన తర్వాత. ఓకే, మండే ఏమైంది ఇక్కడ నుంచి చూడండి, 21st నుంచి 25th వరకు, ఈరోజు 5th వరకు ఈ లైన్స్ మనం ఈ లెవెల్స్ మనం ఎప్పుడు తీసుకున్నాము, ఫ్రైడే రోజు తీసుకున్నాము. మండే స్టార్ట్ అయింది, ఏమైంది చూడండి, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడింది. ఆ తర్వాత మన లెవెల్ నుంచి కిందికి వెళ్ళలేదు. కిందికి వెళ్ళి ఉంటే కనుక ఈ రోజు వచ్చినట్టుగా లాస్ట్ మండే వచ్చేది, కానీ పైకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా మన లెవెల్ని క్రాస్ చేసి సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రెసిస్టెంట్ దగ్గర ఏం చేసింది, మళ్ళీ మండే ట్యూస్డే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడింది. రెడ్ క్యాండిల్ ఆ రెసిస్టెంట్ని బ్రేక్ చేసింది. మళ్ళీ ఆ రోజు కింద సస్టైన్ అయింది. మళ్ళీ వెడ్నెస్డే ఏం చేసింది, మనకి ఈ మండే రోజు మార్కెట్ ప్రకారం గ్యాప్ అప్ అయిపోయింది. వెడ్నెస్డే మళ్ళీ ఇక్కడే సస్టైన్ అయింది. ఇక్కడే ఎందుకు సస్టైన్ అయింది అనేది మనకు ఇప్పుడు ఇక్కడ అర్థమైపోవాలి. మనకి మళ్ళీ ఎందుకు కిందికి రాలేదు అనేది అర్థమై ఉండాలి ఇక్కడే. ఎందుకంటే ఈ మార్కెట్ ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళిపోయింది డబ్ల్యూ ప్యాటర్న్ కనుక మనకు మండే ఇదే అనమాట. ఇంట్రాడేలో మనకి ఒకవేళ పైకి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళాలన్నా కొద్దిగా మొమెంటం డౌన్ సైడ్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోతుంది. ఒకవేళ కిందికి వెళ్ళాలంటే మొమెంటం అప్ సైడ్ వెళ్ళి కిందికి రావాలి. మనకి ఇదే ఫార్మేట్ జరిగింది. ఇక్కడ ఫార్మేట్ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత అప్ వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెంట్ని టచ్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ డే థర్స్డే ఏం చేసింది, స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చేసింది. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడింది, రిజెక్షన్ కాదు బేరిష్ క్యాండిల్ పడింది, స్ట్రాంగ్ క్యాండిల్. ఆ తర్వాత మళ్ళీ మన రెసిస్టెంట్ని మన సపోర్ట్ని డైరెక్ట్గా బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్కి వచ్చేసింది. అంటే నేను ఏం చెప్తున్నాను, మనం తీసుకునే లెవెల్స్ని ఎలా బ్రేక్ చేస్తుంది, ఎలా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎలా బ్రేక్ చేస్తుంది, ఈ లెవెల్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి ఎందుకు వచ్చింది, డైరెక్ట్గా ఎందుకు బ్రేక్ అయింది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ దగ్గరికి ఎందుకు వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ నుంచి కూడా మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ దగ్గరికి వచ్చేసింది. మళ్ళీ ఆ తర్వాత గ్యాప్ డౌన్ బ్రేక్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ దగ్గరికి వచ్చేసింది. అంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మనకు వీక్ మొత్తానికి ఈ స్ట్రక్చర్ చాలా క్లియర్గా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఎంట్రీలు ఏ విధంగా దొరుకుతాయి అనేది మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఎంట్రీ డైరెక్ట్ బ్రేక్ అయింది. ఇక్కడ డౌన్ సైడ్ ఉండాలనేది మనకు చూపించేసింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది, ఇంకా డౌన్ సైడ్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడి వరకు అనేది అర్థమైపోయింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు ఉండాలనిపించింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ వరకు మన నెక్స్ట్ టార్గెట్. ఇక్కడ మండే రోజు కూడా చూడండి, మండే రోజు కొంచెం మ్యాజిక్ క్రియేట్ చేసిన మన ఏదైతే లెవెల్ తీసుకున్నామో ఆ లెవెల్ పైన మనకి స్ట్రాంగ్గా పడింది క్యాండిల్, కానీ ఇండిసిషన్ అనమాట. ఇక్కడ ఎక్కడ పైకి వెళ్ళాలనేది లేదు. ఇక్కడ బ్రేక్ అయింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది, కానీ వెంటనే పైకి వెళ్ళడానికి లేదు. ఒకవేళ మనం చిన్న టైం ఫ్రేమ్లోకి వెళ్ళి తీసుకోవాలంటే తీసుకోవచ్చు పైకి. అది మన డేర్ను బట్టి ఉంటుంది, మనం చేసే అనాలిసిస్ని బట్టి ఉంటుంది, మన దగ్గర ఉన్న గట్స్ని బట్టి ఉంటుంది మనం ఎంట్రీ తీసుకోవడానికి. అదే రకంగా మనం ఇక్కడ ఏవైతే సపోర్ట్కి వెళ్ళిపోయింది, మళ్ళీ రెసిస్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ రెసిస్టెంట్ వరకు పైకి ఉండాలనేది మన కాన్సెప్టు.
మళ్ళీ ఇక్కడ కూడా నెక్స్ట్ డే ఏం చేసింది, ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్కి వచ్చేసింది. మళ్ళీ ఓకే, టార్గెట్స్ ఎన్నొచ్చాయి, ఈరోజు 1 వచ్చింది, 2 వచ్చింది అనేది కాదు. మన లెవెల్స్‌ని ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటూ అప్ మూవ్, అప్ మూవ్, మూవ్ అప్, మూవ్ డౌన్ ఎలా చేస్తుందనేది మనకు కావాల్సిన పాయింట్. అదే రకంగా మనం మార్కెట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇదే స్ట్రక్చర్ అంటే ఇదే గదా! ఇది కాదా స్ట్రక్చర్? ఇదే గదా! ఎళ్ళిపోయింది పైకి. మనం జనరల్‌గా మనం ఏం చేస్తాం, ఇక్కడ ట్రెండ్ లైన్స్‌ని తీసుకుంటాం. ట్రెండ్ లైన్స్‌ని తీసుకున్న తర్వాత కూడా మనకి ఇక్కడ బ్రేక్ అయింది, కిందికొచ్చింది అనుకుంటున్నాం. కానీ మనకు క్లియర్ క్రిస్టల్‌గా ఎవ్రీ డే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలనేది మనకిక్కడ అర్థమైపోతుంది. ఇది ఒకవేళ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ లేకుండా ఈ ట్రెండ్ లైన్ ద్వారా తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైకి పోయింది, ఎంత పైకి పోతుందో తెలవదు, మళ్ళీ ఇక ఎక్కడ బ్రేక్ ఇస్తుందో తెలవదు. కానీ మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్స్ ద్వారా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండాలి. ఇది ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా అలాగే తీసుకున్నాం, మనం లాస్ట్ వీడియోలో పెట్టుకున్నాము. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మూడిట్లలో చూపించాం మనం. ఆ మూడిట్లలో మనకి అదే రకంగా మనకి ఫార్మేషన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ మండే కూడా సేమ్ మన లెవెల్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. స్ట్రాంగ్ అప్ సైడ్ అప్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ రెసిస్టెంట్ బ్రేక్ చేసింది, మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెంట్ ఇక్కడ పైకి వెళ్ళింది కదా అనుకుంటున్నారు. ఇక్కడ గ్యాప్ స్ట్రాంగ్ క్యాండిల్ పడింది, మన లెవెల్ నుంచి కిందికి వచ్చేసింది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్, మళ్ళీ నెక్స్ట్ అప్ సైడ్ లెవెల్, మళ్ళీ ఇది బ్రేక్ అయింది కానీ ఇక్కడ వరకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ ఒక మనకి రెసిస్టెంట్ క్రియేట్ చేసింది కనుక వెళ్ళలేదు. మళ్ళీ అదే రెసిస్టెంట్ నుంచి కిందికి వచ్చేసింది. అంటే ఈ రెసిస్టెంట్ లైన్ని మనం తీసుకుని అబ్జర్వ్ చేయొచ్చు కొద్దిగా. నేను లాస్ట్ వీడియోలో చెప్పింది కూడా అదే, ఇక్కడ నుంచి రిజెక్షన్ రావచ్చు అని చెప్పుకున్నాం నిఫ్టీలో, కానీ రాలేదు, అక్కడి నుంచే వచ్చేసింది. కానీ మార్కెట్ గమనించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ గ్యాప్ డౌన్ వచ్చేసింది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్గా కిందికి వచ్చేసింది. ఓకే, ఇది మనం తీసుకుంటున్న లెవెల్స్ గురించి ఈ వీడియో. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి, ఈ లెవెల్స్ ఏ విధంగా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి అనేది. ఇక్కడ ఫిన్ నిఫ్టీలో చూడండి, మన లెవెల్స్ని యాజ్ ఇట్ ఈస్గా టచ్ చేసి వచ్చేసింది. ఓకే, ఫిన్ నిఫ్టీ చూడండి, లాస్ట్ మండే నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో జరిగినట్టుగానే మన లెవెల్స్ని టచ్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, సేమ్ మళ్ళీ నెక్స్ట్ 1 by 1 వచ్చేసింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ కొద్దిగా డౌన్ ఇచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. ఒకవేళ మండే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ కావాలి, కానీ మళ్ళీ లైన్స్ చేంజ్ అవుతాయి మన లెవెల్స్. ఈ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్స్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందనేది అనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.